హలో, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నిన్న మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు నేను దీంట్లో ఏమేమి వేసాను: పసుపు, ఆయిల్, వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా వేసేసి నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను దీన్ని. ఇప్పుడు మళ్ళీ దీంట్లో నేను ఫ్రై చేయబోతున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆయిల్ ఎక్కువే ఉండాలి దీనికి. ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంత మనకి మాడకుండా, పైన మాడుతుంది కానీ మళ్ళీ పైన లోపల ఉడకదు మనకి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నానండి. ఈ విధంగా అయినా తినొచ్చు. లేదంటే మనం ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ సన్నగా తరుక్కొని బాగా నూనెలో వేయించుకొని కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నిమ్మకాయ పిండుకొని వేసుకొని అవి ఫ్రై చేసుకొని ఆ పోపులాగా దీని మీద ఇట్లాగా వేసుకొని కూడా తినొచ్చండి. బాగా వేగనియండి. పప్పుచారులో మళ్ళీ ఆకుకూరల్లో ఈ విధంగా నంచుకొని తింటే బాగుంటుందండి. ఓకేనండి, ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం ఇంకో లాస్ట్ మంత్ వీడియోలో మనం ఆ విధంగా ఆనియన్స్ అన్నీ వేసి ఒక వీడియో పెట్టానండి. అది కూడా చూడండి, ఇది చూడండి. అంటే కాబట్టి మనం దాన్ని మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఒకరోజు ముందుగా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాకపోయినా అప్పటికప్పటికైనా చేసేసుకోవచ్చు అండి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉంటే ఉప్పు, కారం, మసాలా ఈ పీసుకు పట్టేస్తుంది. మనం తింటున్నా కూడా చప్పగా అనేది లేకోకుండా కారం కారంగా, ఉప్పుగా అట్లా మన నోటికి అలా అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. నేను అన్నీ కలిపి పెట్టాను, మీకు మాట్లాడాను కదా, అన్నీ కలిపి ఈ విధంగా చేశానండి. ఓకేనండి, బాయ్.